సమైక్యాంధ్ర ఉద్యమానికి వ్యతిరేకంగా జై ఆంధ్ర ఉద్యమం ఊపందుకుంది. రాష్ట్ర విభజన జరగాల్సిందేనని కథం తొక్కుతున్నారు. ఒంగోలు కేంద్రంగా జై ఆంధ్ర ఉద్యమం విస్తరిస్తోంది. ఏపీ ఎన్జీఓల సమ్మెను ఇక్కడి ఉద్యోగులు తప్పుపడుతున్నారు. సమ్మె అవసరం లేదంటూ విధులకు హాజరయ్యారు. రెండు రాష్ట్రాలుగా విడిపోయి ప్రజలుగా కలిసుందామని జై ఆంధ్ర నేతలు పిలుపునిస్తున్నారు. సభలు, సమావేశాలతో ప్రజలను జాగృతం చేయాలని నిర్ణయించారు. సమైక్యాంధ్ర ఉద్యమం కృత్రిమమైందని ఆరోపిస్తున్నారు. గుప్పెడి మంది పెట్టుబడిదారులు నడిపిస్తున్న ఆందోళన అంటున్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను రోడ్లపైకి తెస్తున్నారని మండిపడుతున్నారు. జనజీవనాన్ని అడ్డుకునే కుట్ర చేస్తున్నారని దళిత సంఘాలు బగ్గుమంటున్నాయి. సమైక్యాంధ్ర బంద్ కు దూరంగా ఉంటే బలవంతంగా లాక్కొస్తున్నారని, లేదంటే బెదిరింపులు, దాడులు చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. బలవంతంగా కొంతమందిని డబ్బులిచ్చి లేదా భయపెట్టి రకరకాల ప్రలోభాలకు గురి చేసి ఇక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులంతా కూడా ఈ సమైక్యాంధ్ర నాటకం ఆడుతున్నారు. చాలామంది అధికార దుర్వినియోగం చేసి ఉద్యోగస్తులను బలవంతంగా మీరు సమ్మెలో పాల్గొనకపోతే మీరు భవిష్యత్తులో ఇబ్బందులు గురవుతారని చెప్పని బెదిరిస్తున్నారు. మున్సిపల్ కార్మికుల్ని, పారిశుద్ధ్య కార్మికులకు కూడా మీకు జీతాలు ఇవ్వం సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనకపోతే అని చెప్పని బెదిరించి మరి ఊరేగింపుల్లో తీసుకొస్తున్నారు. అయినా కూడా మరి ఎన్జీఓలు చేస్తున్నటువంటి నిరవధిక సమ్మెలో మరి కోస్తాంధ్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఉద్యోగులంతా కూడా సమ్మెలో పాల్గొనకుండా ఇవాళ విధులకు హాజరవుతూ అంబేద్కర్ కోరుకున్న చిన్న రాష్ట్రాలకు మా మద్దతు ఉంటుందని చెప్పని రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఇవాళ బహుజనులంతా కూడా ఆంధ్ర ప్రాంతంలో ఉద్యమంలోకి వస్తున్నారు. రాష్ట్రాన్ని రెండుగా విభజించాలని జై ఆంధ్ర నేతలు డిమాండ్ చేస్తున్నారు. సీమాంధ్రకు ఒంగోలును రాజధాని చేయాలని కోరుతున్నారు. ప్రత్యేక రాష్ట్రం ద్వారానే సీమాంధ్ర అభివృద్ధి చెందుతుందనేది వీళ్ల వాదన. వనరుల పంపిణీ సక్రమంగా జరిగితే తమ రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతుందంటున్నారు. సమైక్యాంధ్ర నేతల మాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచిస్తున్నారు జై ఆంధ్ర ఉద్యమ నేతలు. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమన్న అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అమలు చేయాలని కోరుతున్నారు. చిన్న రాష్ట్రాల్లో ప్రజల అభివృద్ధి ఉంది, నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది. ఆంధ్ర నుంచి 30 లక్షల మందిగా వలసపోతూ ఉంటారు ప్రతి సంవత్సరం. ఆ వలసలన్నీ ఆగిపోయి ఇక్కడే వాళ్ళకి శ్రమ దొరికిద్ది. శ్రమంధ్ర కమిటీ రెండు రాష్ట్రాలు చేసి ప్రజాస్వామ్యం అని చాటుకున్నారు. అప్రజాస్వామిక వాదులు ఈరోజు సమైక్యవాదం అని పేరుతోటి సమైక్య ఉద్యమాలని రాష్ట్రాన్నంతా విధ్వంసం చేస్తూ పరిపాలన యంత్రాంగాన్ని మొత్తాన్ని కూడా నాశనం చేస్తున్నారు. సీమాంధ్ర నేతలను ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆంధ్ర దళిత సంఘాలు హెచ్చరిస్తున్నాయి.